హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ 2026లో భాగంగా 6 మంత్స్ కరెంట్ అఫైర్స్‌లో సెకండ్ పార్ట్ చూద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. పార్ట్ 1లో కూడా మనం 100 క్వెషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి. సో, మనకిది పార్ట్ 2 వీడియో. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే తప్పకుండా ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను ఆ వీడియోకి సంబంధించి. తప్పకుండా పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే అందులో చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. అందులో కూడా మనకి సో, నెక్స్ట్ ఈ వీడియోలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని మనం కవర్ చేయడం జరిగింది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అదే విధంగా ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదే విధంగా నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా టార్గెట్‌ని కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. సో, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరిచ్చేటటువంటి ప్రతి లైక్ కూడా మాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరిచ్చేటటువంటి ప్రతి లైకు మా పైన రెస్పాన్సిబిలిటీ అనేది పెంచుతుంది. తద్వారా క్వాలిటీతో మంచి కంటెంట్‌తో వీడియో తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. సో, తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి పార్ట్ 2లో ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్ అన్‌ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్ పుస్తక రచయిత ఎవరు? ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్ అన్‌ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్ అనే పుస్తక రచయిత ఎవరు అంటున్నాడు. అంటే మనకి ఆప్షన్ సి జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే. జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్ అన్‌ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్ అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈయనెవరు? భారత ఆర్మీకి 28వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పనిచేశారు. ఓకేనా? సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఇల్లుస్ట్రేటెడ్ రిపోర్టింగ్ మరియు కామెంటరీ విభాగంలో పులిట్జర్ ప్రైజ్ 2026ను ఎవరు గెలుచుకున్నారు? అంటే ఆప్షన్ బి ఆనంద్ ఆర్‌కే మరియు సుపర్ణ శర్మ. ఆనంద్ ఆర్‌కే మరియు సుపర్ణ శర్మ గెలుచుకున్నారు. ఇల్లుస్ట్రేటెడ్ రిపోర్టింగ్ మరియు కామెంటరీ విభాగంలో పులిట్జర్ ప్రైజ్ 2026 అంటే ఎలా ఉంటుంది మనకి ఇక్కడ? సో, ఈ విధంగా ఉంటుంది పులిట్జర్ ప్రైజ్ అనేది. ఓకేనా? సో, పులిట్జర్ ప్రైజ్ 2026 అనేది ఇల్లుస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ విభాగంలో ఎవరు గెలుచుకున్నారు అంటే మనకి ఆనంద్ ఆర్‌కే మరియు సుపర్ణ శర్మ గెలుచుకున్నారు. సో, ఎందుకు గెలుచుకున్నారు వీళ్ళు అంటే సైబర్ మోసాలు మరియు డిజిటల్ నిఘా పైన దృష్టి సారించి ట్రాప్డ్ అనే ప్రాజెక్ట్ కోసం పనిచేయడం వల్ల వీరికి ఈ అవార్డ్ అనేది లభించింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2025 అందుకున్న భారతీయ సైనిక అధికారి ఎవరు? అంటే మేజర్ అభిలాష బరక్. మేజర్ అభిలాష బరక్‌కి ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2025 లభించింది. సో, లెబనాన్‌లో పనిచేస్తున్నటువంటి మేజర్ అభిలాష్ బరక్‌కు ఐక్యరాజ్య సమితి అవార్డు అయినటువంటి ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అనేది లభించింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. వన్యప్రాణుల సంరక్షణ కోసం 2026 విట్లీ అవార్డును గెలుచుకున్నది ఎవరు? వన్యప్రాణుల సంరక్షణ కోసం 2026కు సంబంధించి విట్లీ అవార్డు ఎవరికొచ్చింది అంటే పర్వీన్ షేక్ గారికి వచ్చింది. సో, ఎందుకొచ్చింది అంటే ఇక్కడ ఇండియన్ స్కిమ్మర్ అనే పక్షుల యొక్క సంరక్షణ కోసం చేసినటువంటి కృషికి గాను ఇండియన్ స్కిమ్మర్ అంటే ఎలా ఉంటుంది? సో, ఇక్కడ చూడండి. ఇది మనకేంటంటే ఇండియన్ స్కిమ్మర్ అనేటటువంటి పక్షి. సో, ఈ పక్షి యొక్క సంరక్షణకు చేసినటువంటి కృషికి గాను పర్వీన్ షేక్ గారికి విట్లీ అవార్డ్ అనేది లభించింది. సో, దీన్నే మనం ఏమంటామంటే గ్రీన్ ఆస్కార్ అని కూడా పిలుస్తాం. దీన్నే గ్రీన్ ఆస్కార్ లేదా విట్లీ అవార్డ్ అని పిలుస్తాము. సో, మనకు క్వెషన్ ఈ విధంగా కూడా అడుగుతారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం 2026 గ్రీన్ అవార్డు గెలుచుకున్నది ఎవరు అంటారు. విట్లీ అవార్డ్ అనకుండా గ్రీన్ అవార్డ్ అంటారు. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. విట్లీ అవార్డ్ అన్నా, గ్రీన్ అవార్డ్ అన్నా ఒకటి. ఎవరికొచ్చింది అంటే పర్వీన్ షేక్ గారికి వచ్చింది. ఎందుకొచ్చింది? ఇండియన్ స్కిమ్మర్ అనే పక్షుల యొక్క సంరక్షణ కోసం కృషి చేసినందుకు గాను ఈ అవార్డ్ అనేది లభించింది. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఫ్రెండ్స్, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యాస్పిరెంట్‌కి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అండి. ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించి సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది మనం అందించడం జరుగుతుంది. సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో, ఇందులో మీకు 18 మంత్స్‌కి సంబంధించినటువంటి 750 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇందులో మీకు 18 మంత్స్‌కి సంబంధించినటువంటి 750 కరెంట్ అఫైర్స్, అదేవిధంగా 2025కి సంబంధించి అన్ని షిప్స్‌కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మనం ఇంతకుముందు
అనాలిసిస్ వీడియో చేసాం, షిఫ్ట్ వైజ్గా అనాలిసిస్ వీడియో చేసాం. సో ఆ షిఫ్ట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అదేవిధంగా 1500 జనరల్ సైన్స్కి సంబంధించి ఫిజిక్స్ 500, నెక్స్ట్ కెమిస్ట్రీ 500, నెక్స్ట్ బయాలజీ 500 క్వశ్చన్స్ అనేవి మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. బైలింగల్లో ఉంటాయండి, అన్నీ కూడా మీకు బైలింగల్లో ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం వారికి ఉంటాయి, అదేవిధంగా తెలుగు మీడియం వారికి ఉంటాయి. సో అదేవిధంగా 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ఇందులో 10 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఇవన్నీ కలిపి మీకు కేవలం 149 రూపీస్కే అందించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ మెటీరియల్. 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అంటే 750 కరెంట్ అఫైర్స్ అంటే మీకు ఆల్మోస్ట్ 15 మార్క్స్ కవర్ అవుతాయి ఇక్కడ నుంచి. నెక్స్ట్ 1500 జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ నుంచి మీకు 25 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. 35 మార్క్స్ని కవర్ చేస్తూ కేవలం 149 రూపీస్కే 35 మార్క్స్ని కవర్ చేస్తూ మనం ఈ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం 10 గ్రాండ్ టెస్ట్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఈ కోర్సుని అవైల్ చేసుకోవాలనుకుంటే, ఆర్ఆర్బీ గ్రూప్ టీకి సంబంధించి సూపర్ రివిజన్ కోర్సును కనుక, మెటీరియల్ కోర్సును కనుక మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సుని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సుని అవైల్ చేసుకోండి. సో మీకు ఇక్కడ ఏ విధమైనటువంటి థంబ్నెయిల్ అయితే కనిపిస్తుందో కోర్సుకు సంబంధించి, అదే థంబ్నెయిల్తో మనకి యాప్లో కోర్స్ అనేది ఉంటుంది. మీరు యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు ఈ కోర్స్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ప్రారంభ శిఖరాగ్ర సమావేశానికి జూన్ 2026లో ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? IBCA అంటాం, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్కి సంబంధించి ప్రారంభ శిఖరాగ్ర సమావేశానికి జూన్ 2026లో ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏది అంటున్నాడు. అంటే న్యూఢిల్లీ నగరం. సో మొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ సమావేశం అనేది న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నేతృత్వంలో జరిగింది. సో క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతాడు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ప్రారంభ శిఖరాగ్ర సమావేశం అనేది జూన్ 2026లో ఢిల్లీలో జరిగింది. ఇది ఎవరి నేతృత్వంలో జరిగిందని క్వశ్చన్ అడుగుతాడు. అంటే భూపేంద్ర యాదవ్ నేతృత్వంలో జరిగింది. కేంద్ర మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ నేతృత్వంలో జరిగింది. సో మరి ఏంటి బిగ్ క్యాట్ అలియన్స్ అంటే, మనకి అంతర్జాతీయంగా ఉన్నటువంటి పెద్ద పులులను సంరక్షించడం కోసం, అంతర్జాతీయంగా ఉన్నటువంటి 7 రకాల పులి జాతులను రక్షించడం కోసం ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ను భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. భారతదేశం అనేది స్టార్ట్ చేసింది. ఇందులో మీకు పులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా, జాగ్వార్, ప్యూమాలు అంటే మొత్తం 7 రకాల పిల్లి జాతులను సంరక్షించడం కోసం ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? వెరీ 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 ఇంపార్టెంట్. అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏంటి అంటున్నాడు. అంటే మనకి ఆపరేషన్ రేజ్ బిల్ అనేది డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనేది ప్రారంభించింది. సో దేనికోసం అంటే క్యాప్టగాన్ అనేటటువంటి డ్రగ్ అనేది అక్రమంగా రవాణా అవుతుందని తెలిసి భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్యాప్టగాన్ అనేటటువంటి డ్రగ్ అక్రమంగా రవాణా అవుతుందని తెలిసి సో ఈ యొక్క ఆపరేషన్ను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్యాప్టగాన్ అనేది ఏంటంటే, మనకి దీన్ని ఏమంటామంటే జిహాదీ డ్రగ్ అని కూడా అంటాం. క్యాప్టగాన్ని జిహాదీ డ్రగ్ అని కూడా అంటాము. సో దీన్ని 1960లో వైద్య అవసరాల కోసం శక్తివంతమైనటువంటి కృత్రిమ ఉద్దీపనంగా, సింథటిక్ స్టిమ్యులెంట్గా మనకి దీన్ని కనుగొనడం జరిగింది. సో ఆ తర్వాత దీన్ని డ్రగ్గా ఉపయోగిస్తున్నారు. సో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారు సో దీన్ని ఆకలి నిరోధంగా, అదేవిధంగా నిద్రలేమి, అదేవిధంగా ఆకలి నిరోధించడం కోసం దీన్ని ఉపయోగించడం జరిగింది. ఎగ్జాంపుల్ లెబనాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు. సో ఉగ్రవాదులు ఉపయోగించారు కాబట్టి దీన్ని జిహాదీ డ్రగ్ అని కూడా పిలుస్తారు. సో దీనికి సంబంధించి దుర్వినియోగం కారణంగా, ఈ డ్రగ్ యొక్క దుర్వినియోగం కారణంగా 1980లలో ప్రపంచవ్యాప్తంగా దీన్ని నిషేధించడం జరిగింది. 1980లలో ప్రపంచవ్యాప్తంగా దీన్ని నిషేధించడం జరిగింది. ఇక్కడ క్యాప్టగాన్ అనే డ్రగ్ యొక్క అక్రమ రవాణాను అరికట్టడం కోసం భారతదేశంలో NCB ఆపరేషన్ రేజ్ బిల్ను స్టార్ట్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్,
2026 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విజేత ఎవరు? 2026కు సంబంధించి బుకర్ ప్రైజ్ విజేత ఎవరంటే యాంగ్ షువాంజీ. తైవాన్ రచయిత్రి అయినటువంటి యాంగ్ షువాంజీ తన నవల అయినటువంటి తైవాన్ ట్రావెలాగ్కి సంబంధించి 2026 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను గెలుచుకోవడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నవలా బజార్ 2వ ఎడిషన్ను ఎవరు విడుదల చేశారు? నవలా బజార్ 2వ ఎడిషన్ను ఎవరు విడుదల చేశారంటే సుఖ్వీందర్ సింగ్ సుఖు విడుదల చేశారు. ఎవరైనా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. ఎవరంటే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. ఓకేనా? సో దేన్ని విడుదల చేశారంటే నవలా బజార్ అనే బుక్ యొక్క 2వ ఎడిషన్ను విడుదల చేయడం జరిగింది. సో దేని గురించి తెలియజేస్తుంది ఇది అంటే మనకి 1971 1992 మధ్య కాలంలో సామాజిక రాజకీయ పరిణామాల గురించి తెలియజేస్తుంది. ఈ నవలా బజార్ అనేటటువంటి ఈ పుస్తకం అనేది 1971 1992 మధ్య జరిగినటువంటి సామాజిక రాజకీయ పరిణామాలను తెలియజేస్తుంది. ఎవరు రాశారు? నిరంజన్ దేవ్ శర్మ రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత వైమానిక దళం తదుపరి వైస్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ భారత వైమానిక దళానికి నెక్స్ట్ వైస్ చీఫ్ గా నియమితులయ్యారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేవీకి 48వ వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ గా ఎవరు నియమితులయ్యారు అంటే వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ 48వ వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ స్పోర్ట్స్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారిణి ఎవరు? టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ స్పోర్ట్స్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి ఏకైక భారతీయ క్రీడాకారిణి ఎవరు అంటే క్రికెటర్ స్మృతి మందన, మహిళా క్రికెటర్ స్మృతి మందన. నెక్స్ట్ క్వశ్చన్, 2026కు గాను ఎంతమంది లోక్సభ మరియు రాజ్యసభ ఎంపీలు సంసద్ రత్న అవార్డులకు ఎంపికయ్యారు? 2026కు సంబంధించి సో ఎంతమంది లోక్సభ రాజ్యసభ ఎంపీలు సంసద్ రత్న అవార్డుకు ఎంపికయ్యారు అంటున్నాడు. అంటే సో లోక్సభకు సంబంధించి 10 మంది, అదేవిధంగా రాజ్యసభకు సంబంధించి 2 ఈ సంసద్ రత్న అవార్డుకు ఎంపిక అవ్వడం జరిగింది. మొత్తం 12 మంది ఈ సంసద్ రత్న అవార్డుకు ఎంపిక అవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒమన్కు భారతదేశ తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అంటే ప్రశాంత్ పిసే ఒమన్కు భారతదేశం నుంచి తదుపరి రాయబారిగా అంబాసిడర్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, 14 సంవత్సరాల ప్రయత్నాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా భారతదేశానికి తిరిగి తీసుకొచ్చిన చారిత్రక కళాఖండం ఏమిటి? సో ఇక్కడ నెదర్లాండ్ అనగానే ఎవరు గుర్తు రావాలి? డచ్ వారు గుర్తు రావాలి. సో 14 సంవత్సరాల ప్రయత్నాల తర్వాత ప్రధానమంత్రి మోదీ నెదర్లాండ్ నుంచి భారతదేశానికి తీసుకొచ్చినటువంటి చారిత్రక కళాఖండం ఏంటి అంటున్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మనకి 11వ శతాబ్దపు చోళుల రాగి శాసనాలను తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో నెదర్లాండ్ నుంచి 11వ శతాబ్దానికి చెందినటువంటి చోళావన్ మరియు రాజేంద్ర చోళావన్ కాలం నాటి అనైమంగళం రాగి రేకులను భారతదేశానికి అధికారికంగా తీసుకురావడం జరిగింది. సో ఇందులో మొత్తం ఎన్ని ఉన్నాయి? 24 రాగి ప్లేట్లు అనేవి ఉన్నాయి. 24 రాగి ప్లేట్లు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మొత్తం ఇవన్నీ కూడా 24 రాగి ప్లేట్లు. సో దీనికి ఒక అనైమంగళం అనే చిన్న ఉంగరం వంటి నిర్మాణం సో ఇక్కడ ఉంది కదా. సో ఇది మనకి జూమ్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది. సో ఇదొక నిర్మాణం, మొత్తం 24 ప్లేట్లు అనేవి ఉంటాయి. సో దీన్నే మనం ఏమంటామంటే అనైమంగళం రాగి రేకులు అని పిలుస్తాము. సో రాగి శాసనాలని పిలుస్తాం. ఏ కాలానికి చెందినవి అంటే చోళుల కాలానికి చెందినవి. 11వ శతాబ్దానికి చెందినటువంటి చోళుల కాలానికి చెందినవి. చోళావన్ మరియు రాజేంద్ర చోళావన్ కాలానికి చెందినవి. సో నెదర్లాండ్ అనేది అధికారికంగా తిరిగి భారతదేశానికి ఇచ్చేసింది. సో ఇందులో మొత్తం ఎన్ని ఉన్నాయి? 21 పెద్ద రాగి పలకలు, 3 చిన్న రాగి పలకలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా చోళ రాజముద్ర అయినటువంటి కాంస్య ఉంగరం కూడా ఇందులో ఉంది. సో ఇక్కడ చూడండి. సో ఇదే మనకి కాంస్య ఉంగరం, చోళ రాజముద్ర అయినటువంటి కాంస్య ఉంగరంగా చెప్తాం. నెక్స్ట్ ఎప్పుడు తీసుకెళ్లారు మరి డచ్ వారు అంటే 18వ శతాబ్దంలో డచ్ వారు దీన్ని
నెదర్లాండ్‌కు తీసుకెళ్లడం జరిగింది. మరి ఇన్ని రోజులు ఎక్కడ ఉంచారు అంటే మనకి 1862 నుంచి ఇప్పటి వరకు కూడా నెదర్లాండ్‌లో ఉన్నటువంటి లీడెన్ యూనివర్సిటీలో ఉంచడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. ఆడియో బుక్ విభాగంలో మెడిటేషన్ ఇన్ ధర్మశాలకు గాను గ్రామీ అవార్డు అందుకున్నది ఎవరు? అంటే 11వ దలైలామా. ఓకేనా. ఆడియో బుక్ విభాగంలో మెడిటేషన్స్ ఇన్ ధర్మశాలకు గాను గ్రామీ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే 11వ దలైలామా. ఓకేనా. సో 11వ దలైలామా ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఈజ్ హోలీనెస్ ద దలైలామా అనే ఆడియో బుక్ గాను ఈ అవార్డు అనేది లభించింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారత సాయుధ దళాలలోకి ఏ సంస్థ నుండి మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ కమిషన్ చేయబడింది? అంటే మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి 17 మంది మహిళల బ్యాచ్ అనేది మనకి మొదటి బ్యాచ్ అనేది భారత సాయుధ దళాల్లోకి క్యాడెట్ చేయబడింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. జూన్ 2026లో భారత సైన్యానికి చెందిన మేజర్ ప్రభాత్ మిశ్రాకు అమెరికాలో ఏ అవార్డు లభించింది? అంటే బార్ బ్రూక్స్ అవార్డు లభించింది. సో ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి మేజర్ ప్రభాత్ మిశ్రాకు అమెరికాలో ప్రతిష్టాత్మకమైనటువంటి బార్ బ్రూక్ అవార్డు అనేది లభించింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఫైనల్లో బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి SAFF సాఫ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ని గెలుచుకున్న దేశం ఏది? అంటే భారతదేశం. సో ఎక్కడ జరిగింది ఇది? సాఫ్ 2026 అనేది అంటే గోవాలో జరిగింది. సో గోవాలో జరిగినటువంటి ఈ సాఫ్ 2026 ఉమెన్ ఛాంపియన్షిప్లో మనకి భారతదేశానికి చెందినటువంటి ఉమెన్స్ జట్టు అనేది బంగ్లాదేశ్ జట్టును 3-1 తేడాతో ఓడించి టైటిల్ను గెలుచుకుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఇండియన్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ పుస్తక రచయిత ఎవరు అంటే కె అర్ముగం భారతదేశానికి సంబంధించి ఇండియన్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఈయన హాకీ చరిత్రకారుడు. సో దీనిని పిటి ఉషా ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? పిటి ఉషా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఏం రాశారు ఆయన అంటే 1928లో ఆమ్స్టర్డామ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో హాకీలో భారత్ సాధించినటువంటి తొలి స్వర్ణాన్ని గురించి ఆయన వివరించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే కె అర్ముగం. నెక్స్ట్ క్వశ్చన్. అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఇటీవల 3.37 గిగావాట్ల బ్యాటరీ నిల్వ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించింది? అంటే ఖావ్దా, గుజరాత్లో ఉన్నటువంటి ఖావ్దాలో ప్రారంభించింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిష్టాత్మక ఉల్ప్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ సంతతికి చెందిన మొదటి భౌతిక శాస్త్రవేత్త ఎవరు? అంటే జైనేంద్ర కె జైన్ ప్రతిష్టాత్మక ఉల్ప్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి భారతీయ సంతతికి చెందినటువంటి భౌతిక శాస్త్రవేత్త. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ గణాంక కమిషన్ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? అంటే డాక్టర్ సబల్ చటోపాధ్యాయ జాతీయ గణాంక కమిషన్ కొత్త చైర్పర్సన్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2026లో సిల్వర్ అవార్డును గెలుచుకున్న ప్లాట్ఫామ్ ఏది? నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2026లో సిల్వర్ అవార్డును గెలుచుకున్నటువంటి ప్లాట్ఫామ్ ఏంటంటే ఈ జాగృతి ప్లాట్ఫామ్. సో ఎందుకు వచ్చింది ఈ అవార్డు అనేది అంటే మనకి వినియోగదారుల వ్యవహారాల శాఖ సంబంధించి AI ఆధారిత కన్స్యూమర్ గ్రీవెన్స్ చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్. 2026 ఫీఫా ప్రపంచ కప్ అధికారికంగా ఏ తేదీన ప్రారంభమైంది? అంటే జూన్ 11, 2026. సో మనకి ఇప్పుడు 2026లో ఫీఫా వరల్డ్ కప్ అనేది జరుగుతుంది. అది ఎప్పుడు అధికారికంగా ప్రారంభమైందంటే జూన్ 11, 2026 ప్రారంభమైంది. సో ఏ దేశాలు దీన్ని నిర్వహిస్తున్నాయంటే అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధాని నరేంద్ర మోదీ గురించి అప్నా పన్ అనే పుస్తకాన్ని ఏ కేంద్ర మంత్రి ఆవిష్కరించారు? అంటే మనకి ఆప్షన్ సి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి అప్నా పన్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఓకేనా. సో ప్రధాని మోదీతో తనకున్నటువంటి 35 ఏళ్ల అనుబంధం మరియు ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలను వివరిస్తూ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అప్నా పన్ అనే పుస్తకాన్ని
ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇటీవల 5గురు ఎంపికయ్యారు. కింది వారిలో ఆ కొత్త న్యాయమూర్తుల జాబితాలో లేని వారు ఎవరు? అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇటీవల 5గురు ఎంపికయ్యారు. సో కింద ఇచ్చిన వాటిలలో ఆ 5గురిలో ఎవరు లేరు అంటున్నారు. అంటే మనకి ఇక్కడ 5గురు ఎవరో తెలియాలి ఫస్ట్. జస్టిస్ షీల్నాగు, జస్టిస్ బిఆర్ చంద్రశేఖర్, నెక్స్ట్ జస్టిస్ సంజీవ్ సచ్దేవా, నెక్స్ట్ జస్టిస్ అరుణ్పల్లి, నెక్స్ట్ లాయర్ వి మోహన. ఈ 5గురు మనకి కొత్తగా నియమితులైనటువంటి న్యాయమూర్తుల్లో ఉన్నారు. సో ఇందులో ఎవరు లేరో చూద్దాం. ఫస్ట్ జస్టిస్ షీల్నాగు ఉన్నారు. నెక్స్ట్ జస్టిస్ సంజీవ్ సాచ్దేవా ఉన్నారు. నెక్స్ట్ వి మోహన లాస్ట్లో ఐదో వ్యక్తి. సో ఈయన కూడా ఉన్నారు. నెక్స్ట్ డీకి సంబంధించి చూడండి, జస్టిస్ మన్మోహన్ గోవా, ఈయన లేరు. జస్టిస్ మన్మోహన్ గోవా లేరు. సో ఇది రాంగ్ అవుతుంది మనకి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఢిల్లీలో ఎన్ని నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఢిల్లీలో ఎన్ని నమో ఆక్సిజన్ పార్కులను స్టార్ట్ చేశారంటే 18 నమో ఆక్సిజన్ పార్కులను స్టార్ట్ చేశారు. మొత్తంగా 100 పార్కులను ఏర్పాటు చేయాలనుకున్నారు, కానీ మొదటి సెషన్లో 18 నమో ఆక్సిజన్ పార్కులను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధాని నరేంద్ర మోదీ 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ 594 కిలోమీటర్ల పొడవైనటువంటి గంగా ఎక్స్ప్రెస్ వేను ఎక్కడ ప్రారంభించారంటే ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో పశ్చిమ తూర్పు యూపీలను కలుపుతూ 594 కిలోమీటర్ల పొడవైనటువంటి అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ 6 లైన్ల గంగా ఎక్స్ప్రెస్ వేను ఆయన ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. రాధానగర్ బీచ్లో జాతీయ జెండాను నీటి అడుగున ప్రదర్శించి భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ఈ బీచ్ ఎక్కడుంది? సో భారత్ అనేది రాధానగర్ బీచ్లో జాతీయ జెండాను నీటి అడుగున ప్రదర్శించి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది. సో ఈ రాధానగర్ బీచ్ అనేది ఎక్కడుంది అంటున్నాడు. అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి రాధానగర్ బీచ్లో ఇండియా 60x40 అంటే 60 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి జాతీయ జెండాను ప్రదర్శించి మనకి నీటి అడుగు భాగంలో ప్రదర్శించి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఈ రాధానగర్ బీచ్ ఎక్కడ ఉంది అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల పిల్లల్లో వైకల్యాలను గుర్తించడం కోసం ఎన్సీఆర్టీ ఏ డిజిటల్ సాధనాన్ని అప్గ్రేడ్ చేసింది? పాఠశాల పిల్లల్లో మనకి వైకల్యాన్ని గుర్తించడం కోసం ఎన్సీఆర్టీ ఏ డిజిటల్ సాధనాన్ని అప్గ్రేడ్ చేసింది అంటే మనకి ప్రశస్త్ 2.0. సో ఇక్కడ మనకి ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 కింద కవర్ చేయబడినటువంటి 21 రకాల వైకల్యాలను పాఠశాల స్థాయిలో గుర్తించడానికి ఉపాధ్యాయులకు సహాయపడే విధంగా డిజిటల్ వేదిక అయినటువంటి ప్రశస్త్ 2.0ను ఎన్సీఆర్టీ ప్రారంభించింది. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇటీవల తొలిసారిగా ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ను గెలుచుకున్న ఫుట్బాల్ క్లబ్ ఏది? అంటే ఈస్ట్ బెంగాల్ ఎఫ్సి. సో 22 ఏళ్ల తర్వాత మనకి ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకున్నటువంటి జట్టు ఏదంటే ఈస్ట్ బెంగాల్ ఎఫ్సి జట్టు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్తో ఇటీవల ఏ రాష్ట్రాల పోలీస్ బలగాలు సత్కరించబడ్డాయి? అంటే ఉత్తరాఖండ్ మరియు ఒడిస్సాకు చెందినటువంటి పోలీస్ బలగాలు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ అనే అవార్డుతో సత్కరించబడ్డాయి. ఎవరు సత్కరించారు అంటే మనకి ద్రౌపది ముర్ము సత్కరించారు. సో 2013లో కేదార్నాథ్ విపత్తు కుంభమేళా నిర్వహణలో ఉత్తరాఖండ్ పోలీసులు చూపినటువంటి తెగువకు గాను ఉత్తరాఖండ్ పోలీసులకు, అదేవిధంగా యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లో చూపినటువంటి తెగువకు గాను ఒడిశా పోలీసులకు ఈ అవార్డు అనేది లభించింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆయుష్ చింతన్ శిబిర్ 2026 ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆయుష్ చింతన్ శిబిర్ 2026 అనేది ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో హిల్ ఇన్ ఇండియా, హిల్ బై ఇండియా అనే ప్రచారానికి మద్దతిస్తూ దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026లో మహిళల 53 కిలోల విభాగంలో రజత పథకం సాధించింది ఎవరు? అంటే మీనాక్షి గోయత్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026లో 53 కిలోల విభాగంలో రజత పథకాన్ని సాధించింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ 2026లో పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్లో
విజేతగా నిలిచింది ఎవరు అంటే మురళి శ్రీశంకర్ లాంగ్ జంప్ ఈవెంట్లో ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ 2026లో లాంగ్ జంప్ ఈవెంట్లో పురుషుల విభాగంలో విజేతగా నిలవడం జరిగింది. నెక్స్ట్ మహిళలకు సంబంధించి 6.54 మీటర్ల విభాగంలో ఆన్సీ సోజన్ అనే మహిళ విజేతగా నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి రింగ్ మెట్రో సర్వీసెస్ను నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు? భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి రింగ్ మెట్రో సర్వీసెస్ను ఎక్కడ ప్రారంభించారు అంటే ఢిల్లీలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వీధి మరియు వదిలివేయబడిన పశువుల నిర్వహణ కోసం గోదాం యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? వీధి మరియు వదిలివేయబడినటువంటి పశువుల యొక్క నిర్వహణ కోసం గోదాం యోజన అనే పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రారంభించింది. సో ఎవరు ఓపెన్ చేశారు వీటిని అంటే సీఎం విష్ణుదేవ్ సాయ్ బిలాస్పూర్లో ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని ప్రారంభించారు అంటే 1460 గోదాంలను ప్రారంభించారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన వ్యాపారం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ 2026 ఏ నగరంలో నిర్వహించబడుతోంది? గిరిజనులకు సంబంధించి వ్యాపారాన్ని ఆవిష్కరణను ప్రోత్సహించే విధంగా భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ 2026 అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ యూత్ గేమ్స్ 2027కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది అంటే మాల్టా దేశం. ఓకేనా. సో కామన్వెల్త్ యూత్ గేమ్స్ 2027కి సంబంధించి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏంటంటే మాల్టా దేశం. అంటే ఎంతమంది పాల్గొంటున్నారు అథ్లెట్లు అంటే 1150 మంది అథ్లెట్లు 8 క్రీడా విభాగాల్లో పాల్గొంటున్నారు. ఓకేనా. సో ఇందులో పారా స్విమ్మింగ్ను తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. సో కామన్వెల్త్ యూత్ గేమ్స్ 2027లో పారా స్విమ్మింగ్ను తొలిసారిగా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ కార్డ్ హోల్డర్ కుటుంబాలకు పోషకాహారం అందించేందుకు మేరీ రసోయ్ పథకాన్ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఇక్కడ బ్లూ కార్డ్ హోల్డర్స్ అయినటువంటి కుటుంబాలకు పోషకాహారాన్ని అందించేందుకు మేరీ రసోయ్ అనే పథకాన్ని ప్రారంభించింది ఎవరు అంటే పంజాబ్ ప్రభుత్వం. సో ఇందులో ఏమేమి ఇస్తారు అంటే కందిపప్పు, పంచదార, నూనె వంటి సరుకులను ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు రోడ్ మ్యాప్ను 2047 విజన్తో ప్రకటించినటువంటి ప్రభుత్వం ఏంటంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమెకు వరుసగా ఎన్నవది అంటే 9వది. ఓకేనా. సో 2026కు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఆమె 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, వాషింగ్టన్ డీసీలో జరిగిన యునైటెడ్ స్టేట్స్ గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశానికి పరిశీలకునిగా హాజరైన దేశం ఏది? వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి యునైటెడ్ స్టేట్స్ గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశానికి పరిశీలకునిగా హాజరైనటువంటి దేశం ఏంటంటే భారతదేశం. దేనికోసం జరిగింది ఇది అంటే గాజా దేశంలో శాంతిని నెలకొల్పి దాన్ని పునర్నిర్మించడం కోసం వాషింగ్టన్ డీసీలో అమెరికా దీన్ని నిర్వహించింది. సో దీనికి పరిశీలక దేశంగా ఎవరు వెళ్ళారంటే భారతదేశం వెళ్ళింది. నెక్స్ట్ క్వశ్చన్, 53వ న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ ఏ నగరంలో జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. సో ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమైనా పేరున్నప్పటికి కూడా మనకి క్వశ్చన్లో పేరున్నప్పటికి కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఇండియన్ మిలిటరీ హిస్టరీ వాలర్ విజ్డమ్ అట్ 75 అనేది దీని యొక్క థీమ్గా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, 8వ రాష్ట్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది? 8వ రాష్ట్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏంటంటే అస్సాం రాష్ట్రం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వీధి కుక్కల బెడదను పరిష్కరించడానికి తన మొట్టమొదటి డాగ్ సెంచురీని లుధియానాలో ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? సో వీధి కుక్కల యొక్క బెడదను పరిష్కరించడం కోసం తన మొట్టమొదటి డాగ్ సెంచురీని లుధియానాలో ఏర్పరిచినటువంటి రాష్ట్రం ఏంటంటే మనకి పంజాబ్ రాష్ట్రం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూరత్కి చెందినటువంటి ఎవరు రోల్ బాల్ ప్రపంచ కప్ 2025లో స్వర్ణం గెలుచుకున్నారు అంటే యష్ రేషాయ్. సో ఫైనల్లో కెన్యా పైన విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
రెడ్ లైన్స్ రీడ్రాన్, ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియాస్ న్యూ నార్మల్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగింది కాబట్టి సో కంపల్సరీ ఇది అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రెడ్ లైన్స్ రీడ్రాన్, ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియాస్ న్యూ నార్మల్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది ఎవరు అంటే జనరల్ ఉపేంద్ర త్రివేది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర త్రివేది దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎవరు రాశారు దీన్ని మరి అంటే బిపిన్ బక్షి, మేజర్ జనరల్ బిపిన్ బక్షి మరియు ఇతర సహాయకులతో దీన్ని రాయడం జరిగింది. బిపిన్ బక్షి రాశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో విడుదలైన కరుణ ది పవర్ ఆఫ్ కంపాషన్ పుస్తక రచయిత ఎవరు? మార్చి 2026లో విడుదలైనటువంటి కరుణ ది పవర్ ఆఫ్ కంపాషన్ పుస్తక రచయిత ఎవరు అంటే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అదేవిధంగా బచ్పన్ బచావో ఆందోళన్ వ్యవస్థాపకుడైనటువంటి కైలాస్ సత్యార్థి మనకి కరుణ ది పవర్ ఆఫ్ కంపాషన్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఎవరు లాంచ్ చేశారు ఈ పుస్తకాన్ని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్, అదేవిధంగా డాక్టర్ కిరణ్ బేడి గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దోహాలో జరిగిన ఫీఫా బెస్ట్ ఫుట్బాల్ అవార్డ్స్ 2025లో ఉత్తమ పురుషుల క్రీడాకారుడి అవార్డును గెలుచుకుంది ఎవరు అంటే ఉస్మాన్ డెంబెలే గెలుచుకున్నారు. ఉస్మాన్ డెంబెలే దోహాలో జరిగినటువంటి ఫీఫా బెస్ట్ ఫుట్బాల్ అవార్డ్స్ 2025లో ఉత్తమ పురుషుల క్రీడాకారుడి అవార్డును గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ మహిళల అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే ఐటానా బోన్మతి ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ స్పైస్ ట్రేడ్ భవిష్యత్తుపై దృష్టి సారించినటువంటి ఇంటర్నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ జరిగింది? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్పేస్ కాదు, స్పైస్ అంటే మనందరికీ తెలుసు కదా మసాలా దినుసులు, ఓకేనా. సో స్పైస్ కాన్ఫరెన్స్ అనేది 2026లో ఎక్కడ జరిగింది అంటే కొచ్చిలో జరిగింది. సో దేనికోసం? మసాలా దినుసుల యొక్క భవిష్యత్తు, వాటి యొక్క వాణిజ్యానికి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ పైన 9వ ఇంటర్నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ అనేది కొచ్చిలో నిర్వహించడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హాకీ ఇండియా ద్వారా భారత మహిళల హాకీ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? హాకీ ఇండియా మహిళల జట్టుకు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారంటే జోడ్ మెరిన్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భౌగోళిక సూచిక పొందినటువంటి నగోరి అశ్వగంధ ప్రధానంగా ఏ రాష్ట్రంలో పండుతుంది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో పండుతుంది. సో ఇటీవల మనకి ఈ నగోరి అశ్వగంధ అనేది రాజస్థాన్ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ పొందింది. అదేవిధంగా రాజస్థాన్కి చెందినటువంటి ఫుల్కారీ, ఓటదోరియా, నెక్స్ట్ బ్లూ పాటరీ అనేటువంటి ఉత్పత్తులు కూడా జిఐ ట్యాగ్ని పొందాయి. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేసినటువంటి అగ్ని సరస్సులు వికాస సించన పుస్తక రచయిత ఎవరు? సో అగ్ని సరస్సులు వికాస సించన అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఎక్కడ? విశాఖపట్నంలో. సో మరి ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు? యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాసినటువంటి అగ్ని సరస్సులు వికాస సించన అనే పుస్తకాన్ని విశాఖపట్నంలో ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పారా త్రోబాల్ నేషనల్ ఫెడరేషన్ కప్ 2026లో ఏ రాష్ట్ర మహిళల జట్టు బంగారు పథకం సాధించింది అంటే జార్ఖండ్ జట్టు అనేది బంగారు పథకం సాధించింది. సో ఆతిథ్య జట్టు అయినటువంటి రాజస్థాన్ జట్టును ఓడించి మనకి జార్ఖండ్ జట్టు బంగారు పథకాన్ని సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో జరిగిన 79వ సంతోష్ ట్రోఫీ ఫైనల్లో కేరళను 1-0తో ఓడించి టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది అంటే సర్వీసెస్ జట్టు. సో ఎక్కడ జరిగింది? ఇది అస్సాంలో జరిగింది. సో అస్సాంలో జరిగినటువంటి 79వ సంతోష్ ట్రోఫీలో మనకి సర్వీసెస్ జట్టు ఫైనల్లో కేరళను ఓడించి టైటిల్ను నెగ్గింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నితీష్ కుమార్ రాజీనామా తర్వాత బీహార్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అంటే సామ్రాట్ చౌదరి. సో ఆల్రెడీ చేశారు. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సబ్మిట్ $1 మిలియన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026ను గెలుచుకున్నది ఎవరు అంటే రూపల్ నాగి, ఓకేనా. సో రూపల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైనటువంటి రూపల్ నాగి దుబాయ్లో జరిగినటువంటి వరల్డ్ గవర్నమెంట్ సబ్మిట్ $1 మిలియన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ 13వ ఇండియా కిర్గిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కంజర్ ఎక్కడ జరగాల్సి ఉంది అంటే మనకి అస్సాంలోని మిసామారిలో జరగాల్సి ఉంది. సో ఇండియా కిర్గిస్తాన్ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటి? కంజర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 2026లో అది 13వది ఎక్కడ జరగనుంది అంటే అస్సాంలోని మిసామార్లో జరగనుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే కంజర్ అనేది ఏ రెండు దేశాల యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటాడు. అంటే ఇండియా కిర్గిస్తాన్కి సంబంధించి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2026లో అది ఎన్నోది? 13వది ఎక్కడ జరిగింది? అస్సాంలోని మిసామారిలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ విద్య, ఆరోగ్యం మరియు సామాజిక అభివృద్ధికి చేసినటువంటి కృషికి గాను కిస్ హ్యూమనిటేరియన్ అవార్డ్ 2025 ఎవరికి ప్రదానం చేయబడింది అంటే నీతా అంబానీకి ప్రదానం చేయబడింది. విద్య, ఆరోగ్యం మరియు సామాజిక అభివృద్ధికి చేసినటువంటి కృషికి గాను కిస్ హ్యూమనిటేరియన్ అవార్డ్ 2025 అనేది నీతా అంబానీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 60వ జ్ఞానపీఠ అవార్డ్ 2025 కోసం ఎవరు ఎంపికయ్యారు అంటే ఆర్ వైరముత్తు ఎంపికయ్యారు. సో ప్రముఖ తమిళ రచయిత అయినటువంటి కవి ఆర్ వైరముత్తు భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైనటువంటి 60వ జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికయ్యారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ 2025కు ఎవరు ఎంపికయ్యారు? ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ 2025కు ఎవరు ఎంపికయ్యారంటే రామ్ కుమార్ ముఖోపాధ్యాయ్ ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ 2025 అవార్డుకు ఎంపిక అవ్వడం జరిగింది. ఎవరైనా బెంగాలీ రచయిత. సో ఆయన రచించినటువంటి రచన ఏంటి అంటే హర్ పార్వతీ కథకు గాను ఆయనకి సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది లభించింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ థియేటర్ ఎక్సలెన్స్ గాను 2026 మెటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరు అందుకున్నారు? థియేటర్ ఎక్సలెన్స్ గాను 2026కి సంబంధించి మెటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఎవరు అందుకున్నారంటే అమోల్ పాలేకర్ అందుకున్నారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్చి 2026లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? సో మార్చి 2026లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్పర్సన్గా ఎవరు బాధ్యత చేపట్టారు అంటే సాధ్వి నిరంజన్ జ్యోతి. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనగర్లోని సెంట్రల్ జైలుకు తొలి మహిళా హెడ్గా ఎవరు నియమితులయ్యారు? శ్రీనగర్లోని సెంట్రల్ జైలుకు తొలి మహిళా హెడ్గా ఎవరు నియమితులయ్యారంటే సబా షాల్ నియమితులయ్యారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్చి 2026లో నేపాల్ తొలి ట్రాన్స్జెండర్ మహిళా చట్టసభ సభ్యురాలుగా ఎవరు అవతరించారు అంటే భూమికా శ్రేష్ఠ. సో భూమికా శ్రేష్ఠ మనకి 2026లో నేపాల్ నుంచి తొలి ట్రాన్స్జెండర్ మహిళా చట్టసభ సభ్యురాలుగా అర్హత సాధించారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనెక్ట్ చేయబడిన మౌలిక సదుపాయాలను రక్షించడానికి డెలాయిట్ ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ సదుపాయం పేరు ఏమిటి? కనెక్ట్ చేయబడినటువంటి మౌలిక సదుపాయాలను రక్షించడానికి డెలాయిట్ అనేటటువంటి సంస్థ భారతదేశపు మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ సదుపాయాన్ని స్టార్ట్ చేసింది. దాని పేరు ఏంటి అంటున్నాడు అంటే కనెక్ట్ సేఫ్. ఇండియాలో మొదటి సైబర్ సెక్యూరిటీ సదుపాయం అయినటువంటి కనెక్ట్ సేఫ్ అనేటువంటి ల్యాబ్ను డెలాయిట్ అనే సంస్థ ప్రారంభించింది. ఇండియాలో మొదటి సైబర్ సెక్యూరిటీ సదుపాయం అయినటువంటి కనెక్ట్ సేఫ్ అనేటువంటి ల్యాబ్ను డెలాయిట్ అనేటువంటి సంస్థ ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రారంభ బౌలర్స్ క్లాసిక్ 2026 గోల్ఫ్ టోర్నమెంట్ విజేత ఎవరు? ప్రారంభ బౌలర్స్ క్లాసిక్ గోల్ఫ్ టోర్నమెంట్ విజేత ఎవరు అంటే శుభంకర్ శర్మ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మొదటి బ్రిక్స్ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం 2026 ఎక్కడ జరిగింది అంటే మనకి న్యూఢిల్లీలో జరిగింది. మొదటి బ్రిక్స్ హెల్త్ వర్కింగ్ గ్రూప్స్ సమావేశం 2026 అనేది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ అధ్యక్షతన 9 దేశాలు పాల్గొన్నటువంటి బ్రిక్స్ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అనేది న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్రికెటర్ అంపైర్గా ఎవరు నిలిచారు? భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్రికెటర్ అంపైర్గా ఎవరు నిలిచారంటే రతికా శ్రీ. సో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సహకారంతో రతికా శ్రీ భారతదేశపు తొలి ట్రాన్స్జెండర్ క్రికెటర్ అంపైర్గా గుర్తింపు పొందారు. నెక్స్ట్ క్వశ్చన్ 12 ఏప్రిల్ 2026న డస్ట్ లిక్ 7వ ఎడిషన్ విన్యాసాల్లో
పాల్గొనేందుకు భారత ఆర్మీ బృందం ఎక్కడికి బయలుదేరింది? సో ఇక్కడ మనకి డస్ట్లిక్ అనేటటువంటి విన్యాసాలు అనేవి భారత్ ఆర్మీ అదేవిధంగా మనకి ఉజ్బెకిస్తాన్ ఆర్మీ మధ్య జరిగేటువంటి విన్యాసాలుగా చెప్తాము. ఉజ్బెకిస్తాన్లోని నమాంగన్లో జరుగుతున్నటువంటి భారత్ ఉజ్బెకిస్తాన్ సైనిక విన్యాసాల కోసం డస్ట్లిక్లో పాల్గొనడానికి భారత్ ఆర్మీ అనేది వెళ్ళింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫో వ్యాలీలో సుమారు 2000 కోట్ల పెట్టుబడులతో భారతదేశపు మొట్టమొదటి 3D సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది? ఇన్ఫో వ్యాలీలో సుమారు 2000 కోట్ల పెట్టుబడులతో భారతదేశపు మొట్టమొదటి 3D సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్కు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి ఒడిశా రాష్ట్రం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ స్టేట్స్లో స్వామి వివేకానంద జీవిత పరిమాణ విగ్రహం ఏ నగరంలో ఆవిష్కరించబడింది? మనకి అమెరికాలో స్వామి వివేకానందకి సంబంధించి జీవిత పరిమాణ విగ్రహం అనేది ఎక్కడ ఆవిష్కరించబడిందంటే సిటెల్లో ఆవిష్కరించబడింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని సిటెల్ నగరంలో స్వామి వివేకానంద మొదటి స్టాచ్యూను ఆవిష్కరించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చదరంగంలో ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ను సంపాదించిన వ్యక్తి ఎవరు? చదరంగంలో ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సంపాదించింది ఎవరు అంటున్నాడు. అంటే అపార్ సక్సేనా. సో కర్ణాటకకు చెందినటువంటి 14 ఏళ్ల అపార్ సక్సేనా చదరంగంలో ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ను నెగ్గడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం 2026 ఎక్కడ జరిగింది అంటే ఇండోర్లో జరిగింది. సో ఆహార భద్రత, డిజిటల్ ఫార్మింగ్ అదేవిధంగా వాతావరణ ఆధారిత వ్యవసాయంపై చర్చించేందుకు గాను జూన్ 2026లో ఇండోర్లో బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం అనేది జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026-27 కాలానికి గాను పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా తిరిగి ఎవరు నియమితులయ్యారు అంటే కేసీ వేణుగోపాల్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో భారత ఉపరాష్ట్రపతి విడుదల చేసిన ది లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా ది స్టోరీ ఆఫ్ పిఎన్ పనిక్కర్ పుస్తక రచయిత ఎవరు అంటే పిపి సత్యన్. సో భారతదేశంలో లైబ్రరీ ఉద్యమానికి ఆద్యుడైనటువంటి పిఎన్ పనిక్కర్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా పిపి సత్యన్ ఏ పుస్తకాన్ని రాశారంటే మనకి ది లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా ది స్టోరీ ఆఫ్ పిఎన్ పనిక్కర్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. పిఎన్ పనిక్కర్ ఎవరు అంటే భారతదేశంలో లైబ్రరీ ఉద్యమానికి ఆద్యుడు. సో ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే పిపి సత్యన్ రాశారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? తమిళనాడుకి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అంటే తమిళగా వెట్రి గజగం అనే పార్టీకి చెందినటువంటి సి జోసెఫ్ విజయ్ టీవీకే పార్టీ అంటాం. తమిళగా వెట్రి గజగం పార్టీకి చెందినటువంటి లేదా టీవీకే పార్టీకి చెందినటువంటి సి జోసెఫ్ విజయ్ ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రిగా చెప్తాం. సో ఇక్కడ మనకి పేరు అడగకపోవచ్చు. సో ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని అడగొచ్చు. టీవీకే పార్టీ, తమిళగా వెట్రి గజగం పార్టీ. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏషియన్ ఉమెన్స్ చెస్ ఛాంపియన్షిప్ 2026 విజేత ఎవరు అంటే సవితా శ్రీ భాస్కర్ ఏషియన్ ఉమెన్స్ చెస్ ఛాంపియన్షిప్ 2026 విజేతగా చెప్తాం. ఉలాన్ బాటర్లో జరిగినటువంటి ఆసియన్ ఉమెన్స్ చెస్ ఛాంపియన్షిప్లో సవితా శ్రీ భాస్కర్ గెలుపొందడం జరిగింది. దీనితో ఆమె ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ 2027కు అర్హత సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అంటాం. కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే మనకి రాహుల్ సింగ్ స్థానంలో ఎవరు నియమితులయ్యారంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ అదనపు కార్యదర్శి అయినటువంటి లోకండే ప్రశాంత్ సీతారాం ప్రస్తుత సిబిఎస్ఈ చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు అంటే రతీంద్ర బోస్ బీజేపీకి చెందినటువంటి రతీంద్ర బోస్ మే 2026లో పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. భారత వైమానిక దళం యొక్క సెంట్రల్ ఎయిర్ కమాండ్ చీఫ్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటాం యొక్క సెంట్రల్ ఎయిర్ కమాండర్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాయబార కార్యాలయం ఇటీవల ఏ దేశంలో
ఠాగూర్ నిజామీ లైబ్రరీని స్థాపించింది? భారత రాయబార కార్యాలయం అనేది ఇటీవల ఏ దేశంలో ఠాగూర్ నిజామీ లైబ్రరీని స్థాపించింది? అంటే మనకి అజర్బైజాన్ దేశంలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయం అనేది ఇటీవల ఠాగూర్ నిజామీ లైబ్రరీని స్థాపించింది. దేనికోసం అంటే భారత్ అజర్బైజాన్ యొక్క దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం ఈ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యమంత్రి మామా దియా సత్కార్ యోజనను ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది? మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం ఎంత అంటే జనరల్ కేటగిరీ మహిళలకు 1000 రూపాయలు, నెక్స్ట్ ఎస్సీ మహిళలకు 1500 రూపాయలను అందించడం కోసం పంజాబ్కు చెందినటువంటి ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి మామా దియా సత్కార్ యోజన అనే పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి పేపర్లెస్ జ్యుడిషియరీగా ఏ రాష్ట్రం ప్రకటించబడింది? భారతదేశపు మొట్టమొదటి పేపర్లెస్ జ్యుడిషియరీగా రీసెంట్గా సిక్కిం రాష్ట్రం అనేది గుర్తించబడింది. సో దీన్ని ఎవరు ప్రకటించారు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దీన్ని ప్రకటించడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బాన్ క్లైమేట్ కాన్ఫరెన్స్ 2026కు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏ దేశంలో ఉంది? సో బాన్ అనే నగరం ఏ దేశంలో ఉందంటే జర్మనీ దేశంలో ఉంది. సో బాన్ అనే నగరం బాన్ క్లైమేట్ కాన్ఫరెన్స్ 2026కు ఆతిథ్యం ఇవ్వనుంది. సో ఎక్కడుంది అంటే మనకి జర్మనీలో ఉంది. సో COP31కు సన్నాహ సమావేశంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ సదస్సు మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది అంటే జూన్ 8 నుంచి 18 వరకు జర్మనీలో ఉన్నటువంటి బాన్ నగరంలో మనకి జరగనుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3వ ఇండియా నార్డిక్ సమ్మిట్ ఏ నగరంలో జరిగింది? అంటే 3వ ఇండియా నార్డిక్ సమ్మిట్ అనేది 2026కి సంబంధించి ఎక్కడ జరిగిందంటే నార్వే రాజధాని అయినటువంటి ఓస్లో నగరంలో జరిగింది. సో దీనిలో ఏం చర్చించారు అంటే క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ మరియు బ్లూ ఎకానమీ పైన దృష్టి పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, డెన్మార్క్లోని అర్హాస్లో జరిగిన థామస్ కప్ 2026లో భారత్ ఏ జట్టును ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది? డెన్మార్క్లో అర్హాస్ నగరంలో జరిగినటువంటి థామస్ కప్ 2026లో భారత్ జట్టు అనేది 3-0తో చైనీస్ తైపీ జట్టును ఓడించి సెమీస్లోకి ప్రవేశించింది. సో మన జట్టు సభ్యులు ఎవరు మరి అంటే లక్ష్య సేన్ అదేవిధంగా సాత్విక్ చిరాగ్ జోడీ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాంచీలో జరిగిన ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల 100 మీటర్ల రేసును 10.09 సెకండ్లలో ముగించి భారతదేశపు ఫాస్టెస్ట్ స్ప్రింటర్గా ఎవరు నిలిచారు? సో రాంచీలో జరిగినటువంటి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల రేసును కేవలం 10.09 సెకండ్లో ముగించి భారతదేశపు ఫాస్టెస్ట్ స్ప్రింటర్గా నిలిచింది ఎవరు అంటే మనకి గుర్విందర్ సింగ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన విశ్వసూత్ర ఏ రంగానికి సంబంధించింది అంటే చేనేత మరియు జౌళి రంగానికి సంబంధించింది. సో చేనేత మరియు జౌళి రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం వారి యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం విశ్వసూత్ర అనే కార్యక్రమాన్ని లేదా పథకాన్ని టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, పాయల్ నాగ్ ఇటీవల ఏ ఈవెంట్లో బంగారు పథకం సాధించింది అంటే వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్లో 18 ఏళ్ల వయసులో పాయల్ నాగ్ మనకి బంగారు పథకాన్ని సాధించింది. సో ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఒడిశాకు చెందినటువంటి క్రీడాకారిణి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ షేక్ ఇండియా 2026 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సో మిస్ షేక్ ఇండియా 2026 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారంటే నిషిత అంతర్గత్. సో ఈ పోటీలు ఎక్కడ జరిగాయి అంటే ముంబైలో జరిగాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా జనాభా లెక్కల కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? వెరీ 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 ఇంపార్టెంట్ 100% క్వశ్చన్ అనేది. సో ఇండియా జనాభా లెక్కలు లేదా సెన్సెస్ 2027 కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే మనకి శాండ్ ఆర్టిస్ట్ అయినటువంటి సుదర్శన్ పట్నాయక్ ఇండియా జనాభా లెక్కలు లేదా సెన్సెస్ 2027కి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. సో ఈయన పద్మశ్రీ అవార్డు గ్రహీతగా కూడా చెప్తాం. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో కంపల్సరీ అడుగుతారండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్,
శ్రీ గురు తేజ్ బహదూర్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ బిల్లు 2026ను ఆమోదించిన రాష్ట్రం ఏది? శ్రీ గురు తేజ్ బహదూర్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ బిల్లు 2026ను ఆమోదించినటువంటి రాష్ట్రం ఏంటంటే పంజాబ్ రాష్ట్రం. సో పంజాబ్ రాష్ట్రం ఆనంద్పూర్ సాహిబ్ వద్ద 300 కోట్ల బడ్జెట్తో మనకి డిఫెన్స్ సైబర్ సెక్యూరిటీ కోర్సులను అందించడం కోసం ఈ యూనివర్సిటీని ప్రారంభించింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 67 ఏళ్ల తర్వాత తమ తొలి ఫైనల్లోనే రంజీ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? అంటే మనకి జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు. వెరీ 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 ఇంపార్టెంట్. 67 ఏళ్ల తర్వాత తమ తొలి ఫైనల్లోనే రంజీ ట్రోఫీని గెలుచుకున్నటువంటి జట్టు ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ జట్టు. సో ఇక్కడ మనకి ఆక్యూబ్ నబీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు. ఆక్యూబ్ నబీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది? మొట్టమొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్లైమేట్ వీక్ సందర్భంగా ప్రిన్స్ విలియమ్స్ 8th షాట్ ప్రైజ్ 2026కి ఆతిథ్యం ఇవ్వనున్న భారతీయ నగరం ఏది? క్లైమేట్ వీక్ సందర్భంగా ప్రిన్స్ విలియమ్స్ 8th షాట్ ప్రైజ్ 2026కి సంబంధించి ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి భారతీయ నగరం ఏంటంటే ముంబై నగరం. సో గ్రీన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వాతావరణ మార్పులపైన చర్చించడం కోసం ముంబై నగరంలో ఈ ప్రతిష్టాత్మక 8th షాట్ ప్రైజ్ అవార్డును బహుకరించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పైలట్ ప్రాజెక్టుగా మొదటి సెట్ కింద 3 గ్రీన్ ఏటీఎం మిషన్ల ఏర్పాటుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? అంటే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పైలట్ ప్రాజెక్టు కింద మొదటి సెట్ కింద 3 గ్రీన్ ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దివంగత అరుణ్ జైట్లీ జీవితంపై ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ అరుణ్ జైట్లీ ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ అరుణ్ జైట్లీ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు లేదా ఎవరు రచించారు? అంటే సుమంత్ బత్రా దీన్ని రచించారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంలో టీ గార్డెన్ కార్మికుల కోసం ముఖ్యమంత్రి ఆర్టీ కోహ్లీ డ్యూటీ ఫాట్ పథకాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? అంటే హిమంత్ బిశ్వా శర్మ. సో అస్సాంలో టీ గార్డెన్ కార్మికుల కోసం ముఖ్యమంత్రి ఆర్టీ కోహ్లీ డ్యూటీ ఫాట్ అనేటటువంటి పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే మనకి హిమంత్ బిశ్వా శర్మ ప్రారంభించారు. అస్సాం టీ పరిశ్రమ 200 ఏళ్ళు పూర్తి చేసుకునేందుకు గాను ఆ సందర్భంగా టీ గార్డెన్ కార్మికులను సత్కరించేందుకు అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ ఈ పథకాన్ని ప్రారంభించారు. సో ఇవి మనకి పార్ట్ 2కి సంబంధించినటువంటి 100 క్వశ్చన్స్. సో ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియోలో 100 క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని కూడా చూడడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మన సూపర్ రివిజన్ మెటీరియల్ తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ మెటీరియల్. 750 కరెంట్ అఫైర్స్ 18 మంత్స్కి సంబంధించి, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి 1500 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెక్స్ట్ 10 గ్రాండ్ టెస్ట్లు కూడా మనం అందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా 2025 ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్ల యొక్క పీడిఎఫ్స్ని కూడా మనం అందులో ప్రొవైడ్ చేస్తున్నాం. సో కేవలం 149 రూపీస్కే దాన్ని అందించడం జరుగుతుంది. ఒకవేళ మీరు దీన్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి KNR ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దీన్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.